2034 నాటికి హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్లైమేట్ వీక్ సదస్సులో పాల్గొన్న రేవంత్ విజన్ 2047 లక్ష్యాలను వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని తెలిపారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 30 లక్షలకు పైగా పంపు సెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు సీఎం. ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. పట్టణాభివృద్ధిలో భాగంగా తాము కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్లో దాదాపు పరిశ్రమలు ఉండవన్నారు సీఎం. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం. కోవిడ్ తర్వాత ప్రభుత్వాల దృష్టికోణం మారిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర జీడీపీని $200 బిలియన్ స్థాయి నుంచి 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు సీఎం. Earlier we used to measure with gold country economy. We have to measure with energy, sustainability, renewable energy. This is how we have to measure a country development or country economy. My state is today consuming 17,000 megawatts average per day. So, by 2034, we have targeted $1 trillion economy. By 2047, we have targeted $3 trillion economy. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్లకు తరలిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. హైడ్రా రూపంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని సమ్మిట్లో స్పష్టం చేశారు సీఎం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామిపై దాడి కేసులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఓటమి ఫ్రస్ట్రేషన్లోనే బాల్కసుమన్ అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు మంత్రి వివేక్. తాగిన మైకంలో బాల్క ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను అరెస్టు చేశారు మంచిర్యాల పోలీసులు. నిన్న కేతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై బాల్కసుమన్ దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ సహా కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటు పోలీసులపై కూడా బూతులతో రెచ్చిపోయాడు బాల్కసుమన్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాల్కసుమన్ ను అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో బాల్కసుమన్ ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. బాల్కసుమన్ ను అరెస్టు చేసే సందర్భంగా కేతనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమన్ ఇంటికి చేరుకున్న పోలీసులను ఆయన అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి బాల్కసుమన్ ను ఎత్తుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు మంచిర్యాలలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తరలించే సమయంలో పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. నిన్న కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు వెళ్తున్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కారుపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. మంత్రి వివేక్ కారుపై బాల్కసుమన్ ట్రాఫిక్ కోన్ విసిరేశారు. అడ్డుకున్న పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. మీ సంగతి చూస్తానంటూ బెదిరించాడు బాల్కసుమన్. బాల్కసుమన్ డైరెక్షన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కాన్వాయ్పై రాళ్లతో దాడులు చేశారు.
బాల్క సుమన్ గొడవ సృష్టించాడన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేతనపల్లిలో అధికార దుర్వినియోగం ఎక్కడ జరిగిందో బీఆర్ఎస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. స్వచ్ఛందంగా ఓటేయడానికి వెళ్తున్న తమ కాన్వాయ్పై సుమన్ రాళ్లదాడి చేశాడని చెప్పారు. దీన్ని హరీష్ రావు సమర్థించడం సిగ్గుచేటన్నారు మంత్రి వివేక్. మేము 11 o'clock ఉందని చెప్పి మేము 10:30కి బయలుదేరినాము, పోతున్నాము, బ్యారికేడ్స్ దగ్గర వరకు పోయినప్పుడు అక్కడ ఎవరు లేరు, గొడవ లేదు, మేము మా కార్యకర్తలు ఎవరు లేరు, కేవలం టీఆర్ఎస్ వాళ్ళే ధర్నా చేసుకుంటూ కూర్చున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు, మాకు నిజంగా తెలియదు. ఇక పోలీస్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. సడన్లీ ఆ రోడ్ డివైడర్ ఉంటుంది కదా, అది తీసి విసిరేస్తున్నాడు సుమన్ మా మీద, రాళ్ళు కొట్టినాడు. ఎందుకు నాకు అర్థం కాలేదు, అక్కడ అసలు గొడవనే లేకుండే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదని విమర్శించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కేతనపల్లిలో నిన్న బాల్క సుమన్, అతడి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ ను హైదరాబాద్ లో పరామర్శించారు ఎంపీ వంశీకృష్ణ. రాకేష్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పదవులు పోయాయని బీఆర్ఎస్ నాయకులు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఆరోపించారు వంశీకృష్ణ. బాల్క సుమన్ ఒక రౌడీ షీటర్ లెక్క ప్రవర్తిస్తున్నాడు. కేవలము తాగొచ్చి ఏం చేస్తున్నాడో తాగిన మైకంలా ఆ మతి లేని మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది ప్రజలు కూడా చూస్తున్నారు. బాల్క సుమన్, నీ ఫ్రస్ట్రేషను నీ ఇంట్లో చూపించుకో. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును బీఆర్ఎస్ ఖండించింది. సుమన్ను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బాల్క సుమన్ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. ధరణిలో అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పు అన్నారు. ఈసారి స్పష్టమైన ప్రణాళికతో బడ్జెట్ ఎస్టిమేట్స్ రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు అందిస్తామన్నారు మంత్రులు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ హక్కులతో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రజాభవన్లో ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం. మేమెవరో ప్రభుత్వ పరంగా సంఘాలపైన గానీ ఉద్యోగస్తులపైన మా అభిప్రాయాలను రుద్దట్లేదు. మీ అభిప్రాయాలను తీసుకొని డెమోక్రటిక్ గా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. సో దీన్ని మీరందరూ కూడా సహకరించి హర్షిస్తారని ఆశిస్తూ భవిష్యత్తులో మీ సమస్యలన్నింటినీ ఇదే రకంగా గతంలో ఎట్లా అడ్రస్ చేశాం, భవిష్యత్తులో కూడా చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ సమ్మర్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ఇరిగేషన్ శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. అధికారులకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ఇరిగేషన్ వర్క్స్ ఈ సమ్మర్లో వేగవంతం కావాలి, క్వాలిటీ హైయెస్ట్ గా ఉండాలి, స్పీడ్ కూడా వేగవంతం కావాలి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సబ్స్టేషన్ కట్టాలను పనులు వెంటనే మొదలు పెట్టాలి. ఈ ఇరిగేషన్ పనులు అయిపోయి ఆ పనులు పూర్తి కాకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది. ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తీగలాగితే డొంక కదిలినట్లుగా ధరణి వ్యవహారం ఉందన్నారు. అక్రమాలపై కఠిన చర్యలు తప్పవన్నారు. కోడ్ ఆడిట్ కి ఆదేశాలు జారీ చేశామన్నారు మంత్రి. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని స్పష్టం చేశారు. సెక్రటేరియట్లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు మంత్రి. రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ ఎంతో కీలకమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు వంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై అధికారులు స్పెషల్ ఫోకస్ చేయాలన్నారు. సెక్రటేరియట్లో రోడ్లు, భవనాల శాఖ వార్షిక బడ్జెట్ ప్రపోజల్స్ పై సమీక్షించారు మంత్రి. గత ఏడాది బడ్జెట్, పనుల పురోగతి, విడుదలైన నిధులపై చర్చించారు. ఈ ఏడాది స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ ఎస్టిమేషన్స్ రూపొందించాలని ఆదేశించారు.
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం పేదల ఇళ్ల మంజూరీలో పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. సెక్రటేరియట్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమీక్ష జరిపారు మంత్రి పొన్నం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించారు మంత్రి వెంకటరెడ్డి. తర్వాత నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. ఐటీ పరిశ్రమల శాఖ, ఇంధన, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు పూర్తి స్థాయిలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు సీఎస్. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, ఉత్తరప్రదేశ్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇస్తున్న రాయితీలపై చర్చించారు సీఎస్. డేటా సెంటర్లకు 100% గ్రీన్ ఎనర్జీ సోర్స్ కల్పించాలని, కావాల్సిన విద్యుత్ను బహిరంగ సేకరణ ద్వారా సమకూర్చేలా చూడాలని సూచించారు. డెడికేటెడ్ పవర్ సప్లై నెట్వర్క్, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ తదితర అభ్యర్థనలను డేటా సెంటర్ల ఇన్వెస్టర్లు కోరుతున్నారన్నారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ డేటా సెంటర్లతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు సీఎస్. కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం చేపట్టింది బీజేపీ. రాబోయే ఎన్నికల కోసం ట్రైనింగ్ ఇవ్వనుంది. కరీంనగర్ కార్పొరేషన్ను సాధించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ను సత్కరించారు నేతలు. శభాష్ అంటూ ప్రశంసించారు. ఆదిలాబాద్లో మంచి ఫలితాలు రావడంపై ఎమ్మెల్యే పాయల్కు అభినందనలు తెలిపారు. కాగజ్ నగర్ ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో అనవసరపు వివాదం వద్దన్నారు ఎమ్మెల్యే హరీష్ బాబు. బీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి పట్టడానికి విముక్తి కలిగించేందుకే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా శంషాబాద్లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించింది బీజేపీ. బిఎల్ సంతోష్, పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, ఏపీ చీఫ్ మాధవ్, పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎజెండా ఆవిష్కరించారు రామచంద్రరావు. రాబోయే ఎన్నికల కోసం గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను సత్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఏపీ బీజేపీ చీఫ్ రామ్ మాధవ్, తరుణ్ చుగ్. కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంపై అభినందనలు తెలిపారు. శభాష్ అంటూ ప్రశంసించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ మంచి ఫలితాలు సాధించడంపై లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అభినందనలు తెలిపారు నేతలు. దానం నాగేందర్ అనర్హత కేసులో అన్ని ఆధారాలు ఉన్నా స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయాన్ని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. అసెంబ్లీ హాల్లో స్పీకర్ విచారణకు హాజరయ్యారు ఏలేటి. అనేక ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారన్నారు. దానంను సస్పెండ్ చేసినట్లు సుప్రీంలో బీఆర్ఎస్ అఫిడవిట్ ఇచ్చింది తెలుసా అని న్యాయవాదులు ప్రశ్నించారన్నారు. అలా చేస్తే అసలు ఈ కేసే ఉండదన్నారు ఏలేటి. విట్నెస్ పేరు మీద నన్ను ఆహ్వానించినటువంటి స్పీకర్ గారు అనేకమైనటువంటి ప్రశ్నల ద్వారా ఏదో ఒక రకంగా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానం నాగేందర్ గారి కేసులో దాదాపుగా 1.5 years నుంచి డ్రాగ్ చేస్తూ క్వాసీ జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారు ఒక నిర్ణయాన్ని ఏ రకంగా వాయిదా వేయాలా, ఏ రకంగా డ్రాగ్ చేయాలా, ఏ రకంగా దీనిని నీరుగార్చాలనే ఆలోచన మాత్రమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. మాస్టర్ ప్లాన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలో ఎయిర్పోర్ట్ కు భూసేకరణ చేస్తామన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్టు నిర్మిస్తామన్నారు. కొందరు అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని, కుట్రలను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు పాయల్. ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్టు కూడా సహకరించండి. రాజకీయాలు చేసినట్టు, ఎన్నికలలో కుట్రలు చేసినట్టు ఈ ఆదిలాబాద్ అభివృద్ధికి దయచేసి ఎక్కడా కూడా కుట్రలు చేయవద్దు. ఆదిలాబాద్ బాగుపడాలని కోరుకుంటున్నాం. వేల మంది యువకులకు ఉపాధి అవకాశం రావాలని కోరుకుంటున్నాం. పేదరికం ఆదిలాబాద్ నుండి తరమాలని కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఒక మోడల్ అభివృద్ధి చెందినటువంటి ఆదిలాబాద్గా చూడాలనుకుంటున్నాం.
మున్సిపల్ ఎన్నికల్లో కేవలం కాగజ్ నగర్ పట్టణాభివృద్ధి లక్ష్యంగా పనిచేసినట్లు చెప్పారు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు. బీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి విడిపించే క్రమంలో కాంగ్రెస్ కు లాభం జరిగిందన్నారు. అందుకే ఎక్స్ అఫీషియో మెంబర్ గా కాంగ్రెస్ కు ఓటేశానని చెప్పారు. తాను అడ్డగోడలా నిలబడకపోతే పట్టణంలో మళ్లీ బీఆర్ఎస్ అరాచకాలే రిపీట్ అయ్యేవన్నారు. ప్రజలకు తానేంటో తెలుసని కోనప్పలాగా డబుల్ గేమ్ ఆడనని చెప్పారు హరీష్ బాబు. చైర్మన్ పార్టీ పరంగా చూడలే, మతపరంగా చూడలే, వ్యక్తిపరంగా చూడలే, కేవలం ఒక్కటే లక్ష్యం మీద పనిచేసాం. ఈ మొత్తం ప్రక్రియలో నిజాయితీగా ఉన్నది మేము మాత్రమే. నేను ఎక్కడ దాచుకోలేదు, దాపరికాన్ని పోలేదు. ఇది ఏమో దొంగ ముసుగుల గుద్దులాట కూడా చేయలేదు. బాజాబ్తా మేము చెప్పినాం. మేము చెప్పి ఓటేసి ఆ ఓట్లో కీలకమైన ఓటు నేనేసి ఆ చైర్మన్ క్యాండిడేట్ గెలిపించాను. నేను ఏది చెప్పినో అదే చేసిన. మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి పట్టణాల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ గ్రాండ్ గా జరుగుతోంది. రోబోల విన్యాసాలు, ఏఐ టెక్నాలజీ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఏఐతో లేబర్ మార్కెట్ మారుతోందన్నారు ఐటీ రంగ ప్రముఖులు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య కనెక్టివిటీని ఏఐ పెంచుతుందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్రాండ్ గా జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా దూసుకు వస్తున్న తరుణంలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సదస్సుకు స్పెయిన్, బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, క్రొయేషియా, కజకిస్తాన్, కొరియా, శ్రీలంక సహా పలు దేశాల ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల అధిపతులు పాల్గొంటున్నారు. వీరందరికీ ప్రధాని మోదీ గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రపంచ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్. ఏఐ లాంటి సాంకేతికతతో అవకాశాలతో పాటు అభద్రతా భావం పెరుగుతోందని చెప్పారు. భారత్ లాంటి దేశాలు ఏఐ ప్రగతి పట్ల విశ్వాసం, ఆశావాదం వ్యక్తం చేస్తున్నాయన్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం కొంత ఆందోళన కనిపిస్తోందని చెప్పారు. విధానపరమైన నిర్ణయాలతో ఈ అంతరాలను పూడ్చవచ్చని చెప్పారు రిషి సునక్. Exactly does not depend on just inventing the technology. It's about how effectively you deploy it. And they here are focused on mass broad adoption and obviously supported by a few critical attributes. You have a very AI deep talent pool here. You talked about the rails for distribution, obviously the digital public infrastructure here. AI తో లేబర్ మార్కెట్ పెరుగుతోందన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. కొన్ని ఉద్యోగాలు పోతాయని, కొన్ని ఉద్యోగాల్లో మార్పులు వస్తాయని చెప్పారు. పరివర్తనను ఆహ్వానిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఏఐ సమ్మిట్ లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సమ్మిట్ ను ఇండియా అమెరికా కనెక్ట్ ఇనిషియేటివ్ గా ప్రకటించారు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య ఏఐ కనెక్టివిటీ పెంచుతుందన్నారు సుందర్ పిచాయ్. AI is also helping to create net new experiences that are truly helpful. The Gemini app, our personal AI assistant, is growing rapidly across the world, and India is among our largest markets. It's available in 10 languages spoken in India. Building on this, today we are announcing the India-America Connect initiative, which will deliver new subsea cable routes to increase AI connectivity between the US, India, and multiple locations across the southern hemisphere. ఢిల్లీలోని ఎయిమ్స్ క్యాంపస్ లో ఇండో ఫ్రెంచ్ ఏఐ గ్లోబల్ హెల్త్ క్యాంపస్ ప్రారంభించారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఏఐ ఆధారిత పరిశోధనలు, ఆవిష్కరణలు ముందుకు తీసుకువెళ్లడమే గ్లోబల్ హెల్త్ క్యాంపస్ లక్ష్యమని చెప్పారు. అమెరికా, చైనా నమూనాలపై పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించడమే తమ లక్ష్యమన్నారు మ్యాక్రాన్. India is extremely important regarding all these issues. To make sure that our countries benefit from the innovation, but to make sure as well that this innovation will be at the service of our common goods, both in India and in France, I would say, and in Europe, which is that we don't want to be dependent on a totally US or a totally Chinese model, but we really believe that we need a broader one and we want to be part of the solutions and we want to have players being part of the solutions. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో రోబోల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఏఐతో తయారు చేసిన పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తంగా ఏఐ సమ్మిట్ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఏఐ సమ్మిట్లో డమ్మీ ఉత్పత్తుల ప్రదర్శన పెద్ద సమస్యగా మారింది. యూపీకి చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ విదేశీ ఉత్పత్తులను తమవిగా ప్రదర్శించడం వివాదంగా మారింది. చైనా, సౌత్ కొరియాకు చెందిన రోబోల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్ ను మోదీ సర్కార్ పీఆర్ స్టంట్ గా మార్చిందని ఫైర్ అయ్యారు
ఎల్ఓపి రాహుల్. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ లో డమ్మీ ఉత్పత్తులు పెద్ద సమస్యగా మారాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న సమ్మిట్ లో అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. యూపీకి చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ విదేశీ ఉత్పత్తులను తమవని చెప్పుకోవడం తీవ్ర వివాదంగా మారింది. ఏఐ సమ్మిట్ లో ఓరియన్ రోబోట్ డాగ్ ను గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రదర్శించారు. దీన్ని తమ యూనివర్సిటీ సొంతంగా తయారు చేసిందని వివరించారు. నిఘా పర్యవేక్షణ పనులను సమర్థవంతంగా చేయగలదని చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అది చైనా కంపెనీ యూనిట్రీకి చెందిన రోబోగా గుర్తించారు. యూనివర్సిటీ సొంతంగా తయారు చేసిందన్న గల్గోటియాస్ యూనివర్సిటీ వాదనను తప్పుపట్టారు. So it is not, things which are intended for sale or where we have to standardize and certify. Certification happens if it is meant for public distribution or sale. When somebody is demonstrating a product, you presume that they know what they are talking about. So we don't want a controversy around this. We don't want controversy around exhibits in the expo. So I'm not getting into whether they are right or wrong. We just don't want a controversy. ఏఐ సమ్మిట్ లో సాకర్ అరీనా డ్రోన్ పైన వివాదం నెలకొంది. తమ ఆవిష్కరణగా గల్గోటియాస్ యూనివర్సిటీ చెప్పడాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఈ డ్రోన్ దక్షిణ కొరియాలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దక్షిణ కొరియాలో డ్రోన్ సాకర్ క్రీడ ప్రారంభానికి ముందే వాడుకలో ఉందని తెలిపారు. సాకర్ అరీనా డ్రోన్ అనేది స్ట్రైకర్ V3 ARF ఉత్పత్తుల్ని పోలి ఉందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. गलगोटिया यूनिवर्सिटी एक बहुत रिस्पॉन्सिबल शिक्षण संस्थान है. हमारी QS रैंकिंग्स अगर आप देखेंगे तो वो सिर्फ क्वालिटी एजुकेशन पे नहीं, हमारी लेगेसी और वैल्यू सिस्टम पे भी है. तो हम एक एकेडमिक इंस्टीट्यूशन है, हम बहुत रिस्पॉन्सिबल इंस्टीट्यूशन है. हमने ये कभी क्लेम नहीं किया कि हमने कुछ मैन्युफैक्चर किया है जो हमने नहीं किया. डेवलपमेंट का मतलब किसी चीज़ को डिज़ाइन और मैन्युफैक्चर करना नहीं होता है. मैंने ये भी कहा था कि हमारे पास सेंटर ऑफ एक्सीलेंसेज हैं जिनके साथ स्टूडेंट्स इस पे काम करके कुछ और डेवलप कर रहे हैं. సోషల్ మీడియాలో చైనా రోబోట్ డాగ్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. డాగ్ రోబోను తాము తయారు చేయలేదని తెలిపింది. తాము రూపొందించినట్లు ఎక్కడా చెప్పలేదని చెప్పింది. భవిష్యత్తులో భారత్లోనే ఇలాంటి సాంకేతికతను రూపొందించేలా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేసింది. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పించేందుకే విదేశాల నుంచి పరికరాలను తెప్పిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ ను మోదీ సర్కార్ ఒక పబ్లిక్ రిలేషన్స్ ప్రదర్శనగా మార్చిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఈ సమ్మిట్ లో చైనా రోబోలను భారత ఉత్పత్తులుగా ప్రదర్శించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దేశానికే తీరని అవమానమని, చైనా మీడియా కూడా దీన్ని ఎత్తి చూపుతూ దేశాన్ని ఎగతాళి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. ప్రతిష్టాత్మకమైన ఏఐ సమ్మిట్ నిర్వహణను కేంద్రం గాలికొదిలేసిందని విమర్శించింది యూత్ కాంగ్రెస్. సాకర్ అరీనా డ్రోన్ కొరియాలో తయారు చేయబడిన ఉత్పత్తిని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ముందుగా చైనా, ఇప్పుడు కొరియా ఉత్పత్తులను కాపీ కొట్టారంటూ నిర్వహణ లోపంపై ఫైర్ అయింది. గల్గోటియాస్ యూనివర్సిటీ అరువు తెచ్చుకున్న ఆవిష్కరణలతో ప్రపంచ పర్యటన చేస్తోందని ఎద్దేవా చేసింది యూత్ కాంగ్రెస్. జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలతో రికార్డు సృష్టించింది హైదరాబాద్ కు చెందిన సౌందర్య గ్రూప్ ఆఫ్ బన్సల్ జూనియర్ కాలేజ్. 99% పర్సెంటైల్తో అత్యుత్తమ స్థానంలో నిలిచింది. మొదటి సెషన్ ఫలితాల్లో 5 విద్యార్థులకు 99% పైగా స్కోర్ వచ్చింది. ఒకరు 98% స్కోర్ చేశారు. మరో 95 మంది విద్యార్థులు మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. వారిలో 50 మందికి ఎన్ఐటీలో సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు సౌందర్య గ్రూప్ బన్సల్ చైర్మన్ తేజ్ ప్రశాంత్, డైరెక్టర్ డాక్టర్ రమేష్. విద్యార్థుల కఠోర శ్రమ, అనితర సాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, పటిష్ట ప్రణాళికతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. Really well in the examination and congratulations to their parents as well. Special thanks to Dean Madam, Associate Dean, all the faculties and principal who've been a guiding light in this process for making this happen. And special thanks to Mr. Ramesh Garu who stood tall and like a solid rock and handling this, all of this, and making sure we achieved these results. JEE mains లో మా సౌందర్య గ్రూప్ బన్సల్ జూనియర్ కాలేజ్ నుంచి దాదాపుగా 94 స్టూడెంట్స్ JEE mains లో క్వాలిఫై కావడం జరిగింది. 99.69% తో పాటు చాలా మంది పిల్లలకు మా దగ్గర 98, 97, 96, 95 ఇలా చాలా మంది దాదాపుగా 90% క్వాలిఫై కావడం కాకుండా దాదాపుగా ఒక 40 to 45 మెంబర్స్ కూడా JEE మెయిన్స్ లో సీట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా మాకు కనిపిస్తుంది.
అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ మా ర్యాంక్స్ డబుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ గా మా దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో దాదాపుగా 70 to 80% పిల్లలు మళ్ళీ కూడా జేఈ మెయిన్స్ లో ర్యాంక్స్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంత సక్సెస్ఫుల్ ఉన్నటువంటి కారణం మారుతున్నటువంటి ఫ్యాకల్టీస్, మారుతున్నటువంటి జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ ఫ్యాకల్టీ, అలాగే మారుతున్నటువంటి మిగతా అందరూ ఫ్యాకల్టీ కూడా చక్కగా రావడం చేసి ఇంతమంది ఉద్యోగులను కూడా లాభమయ్యారు. అలాగే మారుతున్నటువంటి డీన్ కానీ అసోసియేట్ డీన్ కానీ ఈ ప్రోగ్రామింగ్ కానీ షెడ్యూల్స్ కానీ ఈ సిస్టమ్ అన్నలో కీరోల్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఎజెండా క్లాస్ రూమ్ లో 40 మెంబర్స్ ఉండాలన్నదే మా యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. అందరి నుంచి మా దగ్గర పిల్లలు తీసుకోము, ఆ 40 మెంబర్స్ మీదనే మనం ఎక్కువ వర్కౌట్ చేపించి ర్యాంక్ తీసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకుంటుంటాం. అట్లాగే సీనియర్ ఫ్యాకల్టీ కూడా మా దగ్గర మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కూడా పిల్లలతో అందుబాటులో ఉంది. టీచింగ్ లో కానీ అలాగే గర్ల్స్ ప్రాక్టీషన్ లో కూడా వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో సక్సెస్ మాకు వస్తుంది. ఇంకా వచ్చేటువంటి జేఈ మెయిన్స్ లో కూడా చాలా మంది పర్సెంటేజ్ ఉంటాయి. ఇంకా చాలా మంది కూడా ఎన్ఐటి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఐఐటి అడ్వాన్స్ కూడా ప్రిపరేషన్ గా స్ట్రాంగ్ చేస్తున్నాము. ఇక్కడ మా ఫ్యాకల్టీ కానీ మా పేరెంట్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ ఇచ్చేటువంటి చాలా గొప్పది. తప్పకుండా నెక్స్ట్ వచ్చేటువంటి సెషన్ లో ఇంకా మంచి ర్యాంక్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. I have scored 99 percentile in JEE Mains January attempt 2026. Our director sir and chairman sir have provided us with the best faculty they can, and our principal madam also have gave us the one-on-one supervision so we can study better, and our dean madam has given us the curriculum to study better. Our faculty cleared our doubts on daily basis so that we can improve on every day, and they analyzed our mistakes in our tests so we can improve every week by week so that we can improve our marks every week in every test as they conduct a test every week. I thank Soundarya Group management for providing us with all this. All the students who did